వెల్కమ్ టు బిఎస్బీ మీడియా. నేను మీ సురేష్. ఇక దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలను అయితే మనం చూద్దాం. వార్త వెనక వాస్తవాలు మనం తెలుసుకుందాం. ఇక శిక్ష ఎస్పీకి నేరం ఎవరిది? పల్నాడు హింసకు పాత డీజీపీ నుంచి డీఎస్పీల వరకు బాధ్యులే. ఎస్పీ బిందు మాధవ్కు అన్ని వైపుల నుంచి సహాయ నిరాకరణ. తప్పంతా ఆయన పైకి నెట్టి తప్పించుకున్న ఉన్నతాధికారులని వార్తనైతే ప్రధానంగా రాశారు. మరి నేను చూడొచ్చు, ఎన్నికల రోజు పోలింగ్ తేదీ 13వ తేదీన ఆ తర్వాత జరిగిన ఘటనలకు మరి పల్నాడులో జరిగినటువంటి ఆ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఆయన బాధ్యుని చేసి ఎస్పీని సస్పెండ్ చేశారు. అయితే ఈ కథనం పూర్తిగా ఈ ఎస్పీ వెనక సస్పెండ్ వెనక కారణాలు అయితే ఈ పత్రిక రాసే ప్రయత్నం చేసింది. పల్నాడులో పోలింగ్ రోజు అనంతర హింసాకాండ నేపథ్యంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. అయితే ఆయన సస్పెండ్కు గురవడానికి వెనుక అప్పటి డీజీపీ నుంచి కింద స్థాయి అధికారుల వరకు అందరూ సహాయ నిరాకరణ చేయడం కూడా ప్రధాన కారణమని స్పష్టమవుతుంది. తన కింద పనిచేసే అధికారులు సిబ్బందితో కొందరు వైకాపు కొమ్ము కాస్తూ శాంతి భద్రతల నిర్వహణకు గాలి కుదిలేశారని, డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఇతర సిబ్బందితో 20 మందిని బదిలీ చేయాలని ఆయన కోరినా పాత డీజీపీ పెడచెవిన పెట్టారని సమాచారం. అంటే ఈయన గొడవలు జరుగుతున్నాయి, దాన్ని ఆపాలని లేకపోతే దానికి ఆ గొడవను అరికట్టడానికి చర్యలు దిశగా ఆయన సూచించినా కానీ క్రింద స్థాయి అధికారులు మాత్రం వాటిని పట్టించుకోకుండా వైకాపాకు కొమ్ము కాయటమే, మరి ఇట్లా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడమే ఈయన సస్పెండ్ అవ్వడానికి కారణమని ఈ వార్తను ఇలా అయితే ప్రొజెక్ట్ చేశారు. అలాగే అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరులు పరారి, హైదరాబాద్ వెళ్ళినట్లు సమాచారం. ఇక్కడ మనం చూడొచ్చు, అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరులు పరారి, హైదరాబాద్లో ఉన్నట్లు సమాచారం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో వారిద్దరిని అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్ళినట్లు సమాచారం. శుక్రవారం వేకువజామున సాగర్ మీదుగా హైదరాబాద్ వెళుతూ సాగర్ చెక్పోస్ట్ వద్ద గన్మెన్లను వెనక్కి పంపేశారు. ఈ విషయాన్ని గన్మెన్లు ఉన్నతాధికారులు తెలియజేశారు. ఈ నెల 13న ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి సృష్టించిన అరాచకాన్ని రాష్ట్రం మొత్తం చూసింది. తేదేపై అభ్యర్థి బ్రహ్మారెడ్డి వాహనాన్ని తగలబెట్టడం, రెండుచంద్ర మండలంలో తేదే అభ్యర్థులపై దాడులు చేయడం మొదలైనవి వీళ్ళు చేసిన నేరాలు. దీనివల్లే పారిపోయారని చెప్పేసి కథనం. అయితే ఆయన నిన్న సాక్షి మీడియాలో కూడా మాట్లాడారు. ఆయన హైదరాబాద్లో ఉన్నారు. బేసిక్గా ఎవరు ఎలక్షన్ల అనంతరం కొద్దిగా రిలీఫ్ అవ్వడానికి బయటకు వెళ్తూ ఉంటారు. ఇదే నేపథ్యంలో ఆయన కూడా హైదరాబాద్ వెళ్ళారు. ఎందుకంటే గన్మెన్లని తెలంగాణ బోర్డర్ వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి వెనక పంపించారు. ఆ తర్వాత వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి అక్కడికి వెళ్ళారని వార్తలు వస్తున్నాయి. కానీ ఇక్కడ వార్త వాళ్ళే రాశారు, ఎక్కడున్నారో సమాచారం కూడా వాళ్ళే ఇచ్చారు. ఇది ఇలా రాయటం కరెక్ట్ కాదు. ఇక అదేవిధంగా 2 రోజుల్లో 4,000 కోట్ల చెల్లింపులు, సొంత గుత్తేదారులకు పెద్దపీట, నామమాత్రంగా 2 సంక్షేమ పథకాలే జమ, పేదల పథకాల సొమ్ములకు మోక్షమేది, చెల్లింపునకు ఏవి విధి విధానాలు, ఫీఫో ఎందుకు పాటించరు, మరో 2,000 కోట్ల అప్పులకు. అయితే ఇక్కడ సంక్షేమ పథకాలకు డబ్బులు చెల్లించకుండా మరి నానా హడావుడి చేసిన ప్రభుత్వం ఎన్నికల ముందు కోర్టుకు కూడా వెళ్ళింది, ఇవి పంచాల్సిందేనని. మరి ఎన్నికల ముందు తాయిలాలుగా వాటిని ఇస్తారా, లేదు ఇప్పుడు పంచడానికి లేదు, ఎలక్షన్ తర్వాత పెట్టుకోండి ఆ దుకాణం అని మనకి ప్రతిపక్షం కూడా చెప్పింది. అయితే కోర్టు ఏం చెప్పిందంటే పోలింగ్ తేదీ తర్వాత ఎప్పుడైనా పంచుకోవచ్చు, మా అనుమతులు అవసరం లేదని చెప్పింది. అయితే పోలింగ్ తేదీ తర్వాత మరి గుత్తేదారులకు ఎక్కువగా, అంటే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు పంచే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుందనే విమర్శలు కూడా వినపడుతున్నాయి. అంటే వైసీపీ మళ్ళీ తిరిగి అధికారం రాకపోతే తమను నమ్ముకున్న కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక భయం కూడా ఉంది. అందుకే వాళ్ళు కాంట్రాక్టులు చూసుకున్నారు, పేద ప్రజలను గాలి వదిలేశారు అనే విమర్శలు అయితే వినపడుతున్నాయి అనమాట ఇలా చేయడం వల్ల. ఇక అలాగే పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం, ఏబీ వెంకటేశ్వరరావుపై పగబట్టిన ప్రభుత్వం, 5 ఏళ్లుగా సస్పెన్షన్లో అక్రమ కేసులతో వేధింపులు, క్యాట్ తీర్పు ఇచ్చి 10 రోజులు అవుతున్నా విధిలోకి తీసుకోలేదు. ఈ నెల 31న ఏబీవీ పదవి విరమణ, అప్పటి వరకు విధిలోకి తీసుకోకూడదనే ఎత్తుగడ, అన్ని తర అమలు చేస్తున్న సిఎస్ జవహర్ రెడ్డి. అయితే ఏబీ వెంకటేశ్వరరావు గారు గతంలో తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలిగారు. అయితే ఏ అధికారులు అయినా మరి అప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఒత్తాసు అయితే తర్వాత వచ్చే అధికార పార్టీ ఖచ్చితంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. దీని వెనకాల చాలా రాజకీయ కోణాలు ఉన్నాయి కాబట్టి దీని గురించి ఎక్కువ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపు ఒకవేళ తెలుగుదేశం పార్టీ చెప్తున్నట్టుగానే వాళ్ళ అధికారంలోకి వస్తే ఈయన పదవి కాలం ముగిసినా కూడా ఈయన సేవలు మరి వైసీపీ ప్రభుత్వం కాంచి తీసుకోలేదు కాబట్టి ఒకవేళ కేంద్ర ప్రభుత్వాలకు లెటర్ రాసో లేకపోతే ముఖ్యమంత్రి గారు మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంకి వచ్చి అంత బాగుంటే మరి సిఫార్సు చేసో మళ్ళీ ఆయన తీసుకోవచ్చు, ఒక 5-6 నెలలన్నా పొడిగించే అవకాశాలన్నీ ఉంటాయి. ఇది ఆయన జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అదేవిధంగా
వివేక హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దన్న ఆదేశాలు నిలుపుదల. తదనంతరం ప్రాసిడింగ్స్ నిలిపివేత. కడప జిల్లా కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే. అంటే భావ వ్యక్తీకరణ మనం హరించలేము, చేసుకోవచ్చు, మాట్లాడవచ్చు అనేది సుప్రీంకోర్టు చెప్పిందనమాట. అదేవిధంగా ఆంధ్రజ్యోతి పత్రికలో మనం చూసుకున్నట్లయితే వైసీపీ పోలీసింగ్పై కొరడా, పోలింగ్ అనంతర హింసపై సిట్. ఈసీ ఆదేశంతో ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో టీం. ఏసీబీ ఎస్పీ రమాదేవి సహా 13 మంది రంగంలోకి. పల్నాడు తాడిపత్రి తిరుపతి హింసపై దర్యాప్తు. కొమ్ము కాసిన అవినీతి అధికారుల వెన్నులో వణుకు. సిట్ నివేదిక తర్వాత వారిపై కఠిన చర్యలు. రాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యయనం అంటున్న పోలీసులు. అయితే ఏదైనా నేరం జరిగితే, పెద్ద నేరం జరిగితే దానికి ఒక సిట్ని నియమించి పోలీసు వాళ్ళ చేత ఏర్పాటు చేసి ఆ నేరం వెనుక ఉన్న వాస్తవాన్ని వెలుగుదీసేలాగా ఏర్పాటు చేస్తారు. అయితే ఇక్కడ పోలీసుల మీద సిట్టు ఏర్పాటు చేయడం అనేది ఇది ఒక చరిత్రేనని చెప్పేసి అంటున్నారనమాట. ఏదేమైనా మరి దీని వెనకాల ఉన్నటువంటి నిజాలు తేల్చమని, ఆ కట్టిన ఎఫ్ఐఆర్లో నిజమెంత, ఆ గొడవల్లో వాస్తవం ఎంత ఏంటనేది కూడా ఈ దర్యాప్తు బృందం తేల్చి ఈసీకి నివేదిక ఇవ్వనుంది. అలాగే గోడ దూకి పిన్నెల్లి సోదరులు పరారంటూ ఇక్కడ మరొక వార్తనైతే ఇచ్చారు. తొలుత తాడేపల్లి ప్యాలెస్కు, ఆ తర్వాత ఇంటికి, అర్ధరాత్రి దాటాక అక్కడి నుంచి పరారు. దీని వెనుక తాడేపల్లి స్కెచ్, మాచర్ల మారణహోంపై ఈసీకి కమిషన్ పరిశీలకుల నివేదిక. కఠిన చర్యలు ఆదేశించే అవకాశం, దీన్ని గుర్తించి పారిపోయిన బ్రదర్స్ అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి అంటూ వార్తనైతే ఇచ్చారు. ఇక అదేవిధంగా పేదలపై కపట ప్రేమ అంటూ మరొక వార్తనైతే ఇచ్చారు. జగన్ బట్టను నొక్కుడు ఉత్తుతేనా, కాంట్రాక్టర్లకు మరి 700 కోట్ల బిల్లులు, అంతకుముందు 1400 కోట్లు పేదల పథకాలకు మాత్రం జమ చేయరా. ఫిబ్రవరి నుంచి నొక్కని బట్టల విలువ 14,125 కోట్లు, ఇప్పటికీ జమ 1,980 కోట్లే. ఇదే కాంట్రాక్టులకైతే ఒకే మార్చిలోనే 25,000 కోట్లు విడుదల. ఎన్నికలు ముగిసాక పేదలను వదిలి వారికే. అంటే కాంట్రాక్టులకు ఎక్కువ శాతం డబ్బులు ఇచ్చారు, కానీ సంక్షేమ పథకాలకైతే చాలా తక్కువ డబ్బులు ఇచ్చేసారు. కపట ప్రేమ చూపిస్తున్నారు జగన్ అనే వార్త అయితే ఇక ప్రధానంగా రాశారు. ఇక లగ్జరీ లైఫ్లో పేదంటి బిడ్డ అనే వార్తను మరొకటి ఆంధ్రజ్యోతి రాసింది. కుటుంబంతో జగన్ లండన్కు, విమానం అద్దె గంటకు 12 లక్షలనట. 4 భద్రతాధికారులు ఖర్చు కోటినారట. ఇక సీఎం కుటుంబం ఖర్చంతో 31వ తేదీన తిరిగి రాష్ట్రానికి రాకట. ఏదేమైనా అధికారంలో ఎవరున్నా ప్రజాధనంతో వాళ్ళు విలాసాలు చేయటం అందరికీ పరిపాటే. మరి కొత్తగా నువ్వు దొంగ అంటే నేను దొంగ అంటూ మళ్ళీ ఈ పేపర్ స్టేట్మెంట్లు, ఏ పేపర్కి ఆ పేపర్, ఏ రాజకీయ నాయకుడికి ఆ పేపరు వార్తాస్గా రాయటం మనం అందరం చూస్తూనే ఉంటాం. ఇక ప్రైవేటులోనూ ట్రాన్స్మిషన్, రాష్ట్ర పరిధిలో లైసెన్సులు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్న ఈఆర్సీ. ఇక బెజవాడ నుంచి ముంబైకి డైలీ ఫ్లైట్ అంట. జూన్ 15 నుంచి భారీ బోయింగ్ A320 ప్రారంభ ఆఫర్గా 5,600కే ప్రయాణం అంట. ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ అయితే ఇచ్చిందనమాట. సో ఇవి ఆంధ్రజ్యోతిలోది. ఇక సాక్షిలోకి వెళ్దాం. ఇక అదేవిధంగా సాక్షిలో ఈరోజు చేతులు కాలాక సిట్టు. ఏపీలో పరిస్థితులను ఈసీ పక్షపాత వైఖరి ప్రధాన కారణం. రాజకీయ ఒత్తిళ్లకు తొలగడంతో చెలరైన హింసాకాండ. చంద్రబాబు పురంధేశ్వరి జాబితాకు ఈసీ ఆమోదంతో రెచ్చిపోయిన పచ్చ ముఠాలు. అనుకూల అధికారుల అండతో తెగబడిన అల్లరి మూకలు. శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లాక తాపీగా మేలుకున్న ఎన్నికల సంఘం. వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది అధికారులతో సిట్టు 2 రోజుల్లో నివేదికకు ఆదేశం. అవసరమైతే అదనపు సెక్షన్లో కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు. అదేవిధంగా టీడీపీ దాష్టికానికి పరాకాష్ట. కుట్ర రాజకీయానికి మహిళా వాలంటీర్ బలి. వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలతో ఫిర్యాదు, ఆగమేఘాలపై కేసు నమోదు. పోలీసుల విచారణ, ఆందోళనలతో ఆగిన గుండె. ఇక వైఎస్ఆర్సీపీకే మళ్ళీ అధికారం. ఈ ఎన్నికల్లో విజయ వైపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని, గతం కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల వారు తమ పార్టీకి ఓటు వేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్ వైపు నిలబడ్డారని చెప్పారు. ఇక అధికారులను మార్చిన చోటే అల్లర్లు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయితే జిల్లా స్థాయి ఉన్నతాధికారులను మార్చారో అక్కడే అల్లర్లు జరిగాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే ఆరోపించారు. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిఈసి నియమించిన ఒక విశ్రాంతి పోలీసు అధికారి ఏకపక్ష నిర్ణయమే కారణమని ఆయన విమర్శిస్తున్నారన్నమాట. ఇక రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ నేటి నుంచి జమ చేసేందుకు ఏర్పాటు. 11.57 లక్షల మంది ఖాతాల్లోకి 1,289.58 కోట్లు. ఖరీఫ్ 23 కరువు సాయం, మిచాంగ్ తుఫాను పరిహారం చెల్లింపు. ఆంక్షలు సడలించిన ఈసీ, కోర్టు సాగుతో అడ్డుకున్న బాబు బృందం అంటూ వార్త. ఇక విదేశాల పర్యటనకు సీఎం జగన్, ఆయన వెంట మల్లాది విష్ణు, జోగి రమేష్, నందిగాం సురేష్, మొండితో అరుణ్ కుమార్ తదితరులు ఉన్నారు. సో ఇవి ఈరోజు పత్రికలోని వార్తలు.